మొన్నటి వరకు సీనియర్ నేతతో వైరం. ఆయన పార్టీ మారారు. ఇక నో ఇష్యూ అనుకుంటున్న టైంలో విద్యాలయం చుట్టూ వివాదం. అటో ఇటో భూకేటాయింపు అయిపోయింది. ఎట్టకేలకు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. ఆ డయాస్ మీద జరిగిన ఘటనే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అందరికీ సన్మానం, ఒక శాలువా జగిత్యాల పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. మాటలతో కాకుండా చేతలతో ఎమ్మెల్యేను అవమానించారంటూ పెద్ద డిస్కషనే నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ని అందరూ టార్గెట్ చేశారా? సొంత పార్టీ నేతల నుంచి ఆయనకు మద్దతేది? శాలువా పంచాయతీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి? జగిత్యాలలో అందరి టార్గెట్ ఎమ్మెల్యే సంజయ్యేనా? అరవింద్ విమర్శల దాడి వెనుక అసలు రీజన్ ఏంటి? మొన్నటి వరకు జీవన్ రెడ్డికి టార్గెట్ గా ఉన్న సంజయ్ శాలువా కప్పకుండా సంజయ్ ని అవమానపరిచారా? సంజయ్ కి మద్దతుగా హస్తం పార్టీ నేతల స్పందన ఏది? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా నడిచింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు ఆయన. అప్పటి నుంచి జగిత్యాల పొలిటికల్ వెబ్ సిరీస్ ను తలపిస్తున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ పై అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మాటల దాడి అంతకంతకు పెరిగిపోతోంది. మొన్నటి వరకు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడిచింది. చివరకు మున్సిపల్ ఎన్నికలు ముగిశాక తనకు అవమానం జరిగిందంటూ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారెక్కారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. దీంతో జగిత్యాల రాజకీయ చిత్రం మారిపోయింది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ బహిరంగంగానే విమర్శిస్తున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ అవకాశం దొరికితే చాలు సంజయ్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అరవింద్ జగిత్యాలకు వచ్చారంటే చాలు సంజయ్ ని విమర్శించడం, కౌంటర్ గా సంజయ్ ప్రతి విమర్శలు చేస్తూ ఉండడంతో జగిత్యాల జగడం పీకుకు చేరుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని టార్గెట్ చేసినట్లుగా మరెవ్వరిని విమర్శించారు అనేది ఆయన మాటల్లోనే స్పష్టమవుతూ ఉంటుంది. తెలంగాణలో సంజయ్ వరస్ ఎమ్మెల్యే అని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాదంటూ పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు అరవింద్. అయితే సంజయ్ ని విమర్శించిన నోటితోనే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని దూరం చేసుకోవడం తప్పిదమంటూ ఆయనకు సపోర్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అరవింద్ మాటల తీరును గమనించిన వారంతా జీవన్ రెడ్డిపై ప్రేమతోనే ఎమ్మెల్యే సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారని చర్చించుకుంటున్న పరిస్థితి. అయితే గతంలో ఎమ్మెల్యే సంజయ్ తో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు అరవింద్. అంతేకాదు సంజయ్ తో కలిసి డెవలప్మెంట్ పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కూడా అయ్యారు. అభివృద్ధి విషయంలో ఏ పార్టీ ఎమ్మెల్యేతో పనిచేయడానికైనా రెడీ అన్న అరవింద్ ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకుని సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా మారింది. ఇక జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ కేటాయింపు విషయంలో అరవింద్ సంజయ్ మధ్య లడాయి రచ్చ చేసింది. చివరకు ప్రభుత్వం 5 ఎకరాల ల్యాండ్ కేటాయించడంతో అధికార పార్టీ నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఆ సభా వేదికపై చోటు చేసుకున్న సీన్ ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది. ఎంపీ అరవింద్తో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి శాలువాలతో సత్కరించారు. జిల్లా కలెక్టర్ను కూడా శాలువాతో సన్మానించిన శ్రావణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మాత్రం శాలువా కప్పలేదు. ఎంపీ అరవింద్ సూచన మేరకే శ్రావణి ఎమ్మెల్యేకు శాలువా కప్పలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే తోటి ఎమ్మెల్యే అయిన సంజయ్ కి వేదికపై అవమానం జరిగితే అక్కడే ఉన్న మిగతా వాళ్లు ఎందుకు పట్టించుకోలేదన్నది చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత ఇగోలు, రాజకీయపరమైన గొడవలు ఉంటే తర్వాత చూసుకోవాలి, కానీ ఇలా అవమానించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటున్న అరవింద్ సంజయ్ ని టార్గెట్ చేయడం అనేది పెద్ద ఆయన మెప్పు కోసమే అంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. ఇక జీవన్ రెడ్డికి బహిరంగ మద్దతు తెలుపుతున్న అరవింద్ జగిత్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి అంటూ పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. అంటే అరవింద్ ఇక్కడ డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారనేది ఎమ్మెల్యే అనుచరుల వాదన.
జగిత్యాలకు వచ్చే బడా లీడర్లంతా ఎమ్మెల్యే సంజయ్ ప్రస్తావన లేకుండా ప్రసంగం ముగించలేకపోతున్నారు. ఆయనపై ఏదో ఒక విమర్శ చేశాకే ప్రెస్ మీట్లను క్లోజ్ చేస్తున్నారు. సంజయ్ కూడా తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నప్పటికీ పార్టీ మారడమే ఆయన చేసిన తప్పన్న చర్చ లేకపోలేదు. మొత్తానికి ఇప్పుడు శాలువా కథ వెనుక స్క్రీన్ ప్లే ఎవ్వరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాబోయే ఎన్నికల నాటికి జగిత్యాల పొలిటికల్ పిక్చర్లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాలి మరి.